సృష్టి ఆరంభం నుండి ఇంతవరకు మన సంస్కృతిలో ప్రతి శుభకార్యం ముందు పలుకుబడే పేరు ఒకటే. ప్రతి అడ్డంకిని తొలగించి విజయపదంలో నడిపించే దైవం ఒక్కడే. ఆయనే విఘ్న వినాశకుడు శ్రీ గణపతి. వేదాలు పురాణాలు చెబుతున్న ఆయన గాథలు కేవలం కథలు కావు, మన జీవితానికి మార్గదర్శక బోధలు. జ్ఞానం, వినయం, శక్తి, భక్తి కలగలిపిన ఆరాధ్యుడు. ఈ రోజు ఆయన మహిమలను, ఆయనతో ముడిపడ్డ పురాణ గాథలను మనందరం కలిసి తెలుసుకుందాం. ఒకరోజు పార్వతీదేవి స్నానం చేయాలి అనుకుంది, కాని ఎవ్వరూ లోపలికి రాకుండా కాపలా అవసరమని భావించింది. అప్పుడు ఆమె తన శరీరంలోని చందనపు గంధపు లేపనంతో ఒక చిన్న బిడ్డను తయారు చేసి దానికి జీవమిచ్చింది. అదే గణేశుడు. పార్వతి తన కొడుకుగా చూసి తన గృహద్వారానికి కాపలాగా నిలబెట్టింది. కొద్దిసేపటికి శివుడు గృహానికి వచ్చాడు. గణేశుడు ఎవరో తెలియక ద్వారం వద్ద అడ్డుకున్నాడు. లోపలికి వెళ్ళకూడదు అన్నాడు. కాని శివుడు కోపగించి లోపలికి వెళ్లాలని ప్రయత్నించగా గణేశుడు ప్రతిఘటించాడు. తల్లి ఆజ్ఞకు కట్టుబడి కాపలా నిలిచాడు. శివుణ్ణి ఆపగలరా? ఆయనతో పాటు ఉన్న గనులు, దేవతలు కూడా వచ్చి గణేశుడితో యుద్ధం చేశారు. చిన్నవాడైన శక్తివంతుడైన గణేశుడు వారందర్నీ ఎదుర్కొన్నాడు. చివరికి శివుడు తన కోపంతో త్రిశూలాన్ని ఎత్తి గణేశుడి తలను వేరు చేశాడు. పార్వతి ఈ దృశ్యం చూసి ఘోరంగా విలపించింది. కోపంతో తన శక్తులన్నీ వెలువరిచి సృష్టినే కదిలించింది. నా కుమారుణ్ణి తిరిగి జీవం ఇవ్వకపోతే లోకమంతమవుతుందని ఆమె అన్నారు. అప్పుడు శివుడు ఒక మార్గం అన్వేషించాడు. మొదట కనిపించే ప్రాణి తల తీసుకువచ్చి గణేశుడి శరీరానికి జత చేయండి అని తన గనులకు ఆజ్ఞ ఇచ్చాడు. గనులు వెళ్లి ఒక ఏనుగు తల తెచ్చారు. దానిని గణేశుడు శరీరానికి అమర్చారు. అద్భుతం! గణేశుడు మళ్లీ జీవం పొందాడు. ఆనందంతో పార్వతి తన కుమారుణ్ణి ఆలింగనం చేసుకుంది. శివుడు గణేశుణ్ణి ఆశీర్వదించి ప్రతి పూజలో, ప్రతి ఆరంభంలో మొదటి పూజ నీకే జరగాలి అని వరం ఇచ్చాడు. అందుకే నేటికి గణేశుడి పూజ లేకుండా ఏ శుభకార్యం ప్రారంభం కాదు. కానీ గణపతి మహిమలు ఇక్కడితో ఆగలేదు. ఆయనకు వాహనం ఎలుక ఎలా అయింది అనే ఆసక్తికరమైన కథ కూడా ఉంది. ఒకప్పుడు మూషికాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆయన కఠోర తపస్సుతో శివుణ్ణి సంతోషపెట్టి అపారమైన వరాలు పొందాడు. ఆ వరాల వల్ల అతడు ఎవ్వరూ జయించలేని స్థితిలోకి వెళ్లిపోయాడు. కానీ ఆ శక్తిని మానవుల మేలు కోసం కాకుండా వారి బాధల కోసం వాడడం ప్రారంభించాడు. ఆ రాక్షసుడు ఋషుల యజ్ఞాలను అడ్డుకున్నాడు. పంట పొలాలు నాశనం చేశాడు. ఆ దుష్టత్వం కారణంగా ఒక ఋషి శాపం ఇచ్చాడు. ఆ శాపం వల్ల అతడు ఎలుకగా మారిపోయాడు. కానీ ఆ ఎలుక సాధారణం కాదు. అది మహాశక్తివంతమైన భారీ ఎలుకగా మారింది. ఏదైనా కొరికి నాశనం చేసేది. పొలాలు, గృహాలు, ఆశ్రమాలు అన్నీ దాని బారిన పడ్డాయి. అలాంటి ఇబ్బందులతో బాధపడిన ఋషులు గణపతిని ప్రార్థించారు. వారి పిలుపు విని గణేశుడు ప్రత్యక్షమయ్యాడు. విఘ్నాలను తొలగించే ఆయన ఆ ఎలుకను వశం చేసేందుకు సిద్ధమయ్యాడు. గణేశుడు తన దంతం, పాసం సహాయంతో ఆ భయంకరమైన ఎలుకను వశపరిచాడు. ఓడిపోయిన ఆ ఎలుక గణేశుని క్షమాపణ కోరింది. దాన్ని నాశనం చేయకుండా గణేశుడు దానికి ఒక కొత్త స్థానం ఇచ్చాడు. ఇక నుంచి నువ్వు నా వాహనం అవుతావని వరం ఇచ్చాడు. అప్పటి నుండి ఆ శక్తివంతమైన ఎలుక గణేశుడి వాహనమైంది. ఇక గణపతి చేసిన మహత్తర కార్యాల్లో ఒకటి మహాభారత రచన. వ్యాస మహర్షి దానిని రచించాలనుకున్నప్పుడు ఆయన మనస్సులో ఒక్కరే ప్రత్యక్షమయ్యాడు, జ్ఞానమూర్తి గణపతి. వ్యాసుడు గణపతిని ప్రార్థించి ఈ మహాగ్రంథాన్ని నీవు రాయాలని కోరాడు. గణపతి అంగీకరించాడు. కాని ఒక షరతు పెట్టాడు. నేను రాయడం మొదలు పెడితే ఆగకుండా రాస్తాను. నువ్వు నిరవధికంగా శ్లోకాలను చెప్పాలి. ఒక్క క్షణం కూడా ఆలోచన లేకుండా ఆగితే నేను రాయడం ఆపేస్తాను అని. దానికి వ్యాసుడు కూడా ఒక షరతు పెట్టాడు. నువ్వు నేను చెప్పిన శ్లోకాలను పూర్తిగా అర్థం చేసుకున్న తరువాత మాత్రమే రాయాలి అని. ఇలా ఒక బుద్ధి, సహనం పరీక్ష మొదలైంది. గణపతి నిరంతరం రాయగా వ్యాసుడు లోతైన అర్థంతో కూడిన శ్లోకాలు చెప్పేవాడు. గణపతి ఆలోచనలో మునిగి అర్థం చేసుకునే లోపే వ్యాసుడు కొంత సమయం వెనక్కి పొందేవాడు. ఈ విధంగా మహాభారత రచన 3 సంవత్సరాలు కొనసాగింది. ఒక సమయంలో గణపతి వ్రాయడానికి ఉపయోగించిన కలం విరిగిపోయింది. కానీ ఆయన వ్రాయడం ఆపకుండా ఉండడానికి తన ఒక దంతాన్ని విరిచి దానినే కలంగా ఉపయోగించాడు. ఆ త్యాగమే ఆయన విరిగిన దంతానికి కారణం. అందుకే గణేశుణ్ణి ఏకదంతుడు అని పిలుస్తారు. ఇది త్యాగం, జ్ఞానం, పట్టుదల యొక్క
శాశ్వత చిహ్నంగా మారింది. గణపతి జ్ఞానం మరోసారి పరీక్షించబడింది. ఆయన సోదరుడు కార్తికేయునితో పోటీలో. ఒకసారి శివుడు పార్వతి ఇద్దరు తన కుమారులైన గణేశుడు కార్తికేయుని పిలిచారు. వారిద్దరికి ఒక పరీక్ష పెట్టారు. మీలో ఎవరు ముందు ప్రపంచ ప్రదక్షిణ చేస్తే వారికే ప్రధానమైన వరం లభిస్తుందని అన్నారు. అప్పుడు కార్తికేయుడు తన వాహనమైన మయూరిని ఎక్కి ప్రపంచ యాత్రకు బయలుదేరాడు. భూలోకాలు దివ్యలోకాలు చుట్టేస్తూ ఆయన ప్రదక్షిణ ప్రారంభించాడు. గణేశుడు మాత్రం కదలలేదు. పెద్ద శరీరమున్నా ఆయన వాహనం ఎలుక. అంత దూరం త్వరగా తిరగడం అసాధ్యం. కాని గణపతి ఆలోచనలో మునిగిపోయాడు. కొద్దిసేపటికి ఒక అద్భుతం చేశాడు. గణపతి లేచి శివుడు పార్వతి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేశాడు. అందరికీ ఆశ్చర్యం వేసింది. ప్రపంచ ప్రదక్షిణ చేయమని చెప్పాం, ఇది ఎందుకు చేశావు అని శివుడు అడిగాడు. గణేశుడు వినయంతో అన్నాడు, మాతాపితలే నాకు ప్రపంచం. నీ చుట్టూ తిరగడం అంటేనే ప్రపంచ ప్రదక్షిణ. ఎందుకంటే లోకాలు అన్ని తల్లిదండ్రులలోనే ఉన్నాయి అని. శివుడు పార్వతి గణపతి జ్ఞానం చూసి సంతోషించారు. మీలో విజేత నువ్వే అని గణేశుణ్ణి ఆశీర్వదించారు. తరువాత కార్తికేయుడు తిరిగి వచ్చి విషయం తెలిసి గణపతిని అభినందించాడు. కానీ గణపతి కథల్లో చంద్రుని శాపం కూడా ఒక ప్రధాన ఘట్టం. ఒకసారి వినాయక చవితి రోజున గణపతి చాలా రకాల వంటల భోజనం చేశాడు. ఆ తరువాత తన ఎలుకపై కూర్చొని వెళ్తుండగా ఎలుకకు ఒక పాము ఎదురయింది. అది భయంతో ఉలిక్కిపడి గణపతి పడిపోయాడు. అదంతా చూసి ఆకాశంలోని చంద్రుడు గట్టిగా నవ్వాడు. గణేశుడు కోపంతో తన దంతాన్ని విసరగా చంద్రుణ్ణి తాకింది. వెంటనే ఆయన చంద్రుణ్ణి శపించాడు. నీ తేజస్సు పూర్తిగా తగ్గిపోతుంది. నువ్వు ఇక అందరికీ అవమానకరుడివి అవుతావని. భయపడి చంద్రుడు గణపతిని క్షమించమని ప్రార్థించాడు. దయతో గణపతి శాపాన్ని కొంత సవరించాడు. నీ తేజస్సు పూర్తిగా నశించదు, కానీ ప్రతి నెల నువ్వు క్రమంగా తగ్గి మళ్లీ పెరుగుతూ ఉంటావు అని. అదే నేటి అమావాస్య పౌర్ణమి చంద్రకళల చక్రం. ఆ రోజుని జ్ఞాపకార్థంగా వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడరాదని నమ్మకం ఏర్పడింది. ఆ రోజున చంద్రుణ్ణి చూస్తే అపవాదాలు వస్తాయని విశ్వాసం. ఇది వినాయక వ్రత కథల్లో తరచుగా వినిపించే మరో కథ. గణపతి తన తండ్రి శివునితో సహా దేవతలందరికీ విందు ఏర్పాటు చేసి అందరికీ విందు వడ్డించారు. విందు ముగిసిన తరువాత గణపతి కైలాసానికి తిరిగి వెళ్తుండగా శివుని తలపై ఉన్న చంద్రుడు వినాయకుణ్ణి పెద్ద బొజ్జను చూసి ఎగతాళిగా నవ్వాడు. చంద్రుణ్ణి నవ్వు ప్రభావం వల్ల గణపతికి దిష్టి తగిలి ఆయన కడుపు పగిలి ఉండ్రాళ్ళు కుడుములు బయటికి పడ్డాయి. గణపతి అచేతుడై పడిపోయారు. కుమారుడికి జరిగిన ఈ దుస్థితిని చూసిన పార్వతీదేవికి తీవ్ర కోపం వచ్చింది. ఆమె చంద్రుని చూసి ఇలా శపించారు, ఓ పాపాత్ముడా, నీ దుర్మార్గపు చూపు తగిలి నా కుమారుడు మరణించాడు. కనుక ఈ రోజు నుంచి నిన్ను చూసిన వారందరూ పాపాత్ములై నీలాప నిందలకు గురవుతారని. పార్వతీదేవి శాపంతో చంద్రుడు తన తేజస్సును కోల్పోయాడు. తరువాత దేవతలు మునులు చంద్రుడు కలిసి శాపాన్ని ఉపసంహరించమని వేడుకున్నారు. పార్వతీదేవి మనసు మార్చి శాపాన్ని పూర్తిగా తీసేయలేనప్పటికీ సవరించవచ్చని చెప్పి, ఏ రోజు నా కుమారుణ్ణి చూసి చంద్రుడు నవ్వాడో ఆ ఒక్కరోజు తప్ప మిగతా రోజుల్లో నిన్ను చూసినా ఎలాంటి దోషం ఉండదు అని శాపాన్ని సడలించారు. గణపతి మహిమలు ఇంతటితో ఆగవు. కుబేరుడి గర్వాన్ని తగ్గించిన ఒక ప్రసిద్ధి కథ కూడా ఉంది. ఒకప్పుడు సంపద అధిపతి కుబేరుడు చాలా గర్వంగా ఉండేవాడు. అతనికి అమితమైన ధనం, రత్నాలు, ఆభరణాలు ఉండేవి. ఆ సంపద కారణంగా తనకంటే శివపార్వతులకు ఎక్కువగా అనిపించుకోవాలని ప్రయత్నించాడు. ఒక రోజు అతను కైలాసానికి వెళ్లి శివపార్వతుల్ని ఆహ్వానించాడు. మా ఇంట విందు ఏర్పాటు చేశాను, మీరు తప్పకుండా రండి అని గర్వంగా చెప్పాడు. శివుడు చిరునవ్వు నవ్వుతూ అన్నాడు, మేము రావడం సాధ్యం కాదు, కానీ మా కుమారుడు గణేశుణ్ణి పంపిస్తాము, నువ్వు అతనికి విందు పెట్టు అని. కుబేరుడు లోపల తక్కువగా భావించాడు. శివపార్వతులు రావడం మానేసి ఈ చిన్న పిల్లాన్ని పంపిస్తున్నారా అనుకున్నాడు. కానీ బయటకు నవ్వుతూ అంగీకరించాడు. ఆ తరువాత గణేశుడు కుబేరుడు ఇంటికి వచ్చాడు. కుబేరుడు తన వంతు వైభవంతో విందు పెట్టాడు. ఎన్నో రకాల వంటకాలు, మిఠాయిలు, పానకాలు అన్ని పెట్టాడు. కాని గణేశుడు తినడం మొదలు పెట్టగానే అంతా అయిపోయింది. గణేశుడు ఆగకుండా తింటూనే ఉన్నాడు. వంటగదిలో ఉన్న అన్ని వంటకాలు తిన్నాడు. ఆ తరువాత నిల్వగదిలో ఉన్న అన్ని ధాన్యాలు, పండ్లు, రత్నాలు కూడా తినేశాడు. చివరికి కుబేరుడి రాజభవనాన్ని తినేయడానికి సిద్ధమయ్యాడు. అప్పుడే భయపడిన కుబేరుడు శివుడు దగ్గరకు పరిగెత్తుకు వెళ్లి, ప్రభు, మీ కుమారుడు అంతా తినేస్తున్నాడు,
అయిపోతున్నాడు. నేనేమి చేయాలి? నేనిచ్చిన ధనం, భోజనం అన్నీ అయిపోయాయి అని వణికిపోయాడు. అప్పుడు శివుడు మృదువుగా చెప్పాడు, కుబేరా, నీ గర్భం వల్లనే ఇది జరిగింది. నిజమైన భోజనం, నిజమైన తృప్తి సంపదలతో రావు, భక్తితో సమర్పించిన ఒక్క ముద్ద అన్నం కూడా గణేశుణ్ణి సంతృప్తి పరుస్తుంది అని. తరువాత పార్వతి తల్లి గణేశుడికి ఒక చిన్న ముద్ద తినిపించింది. వెంటనే గణేశుడు తృప్తిగా ఆగిపోయాడు. గణపతి, ఆయనే విఘ్నాలను ఛేదించే శక్తి, ఆయనే విజయానికి తొలి అక్షరం, ఆయనే ధైర్యానికి రూపం, జ్ఞానానికి మూలం. ఎక్కడ అడ్డంకి ఉందో అక్కడ ఆయన ఆశీర్వాదం ఉంటుంది, ఎక్కడ చీకటి ఉందో అక్కడ ఆయన వెలుగు ప్రసరిస్తుంది. కాబట్టి ప్రతి ఆరంభం ఆయన నామంతోనే, ప్రతి విజయగాథ ఆయన ఆశీర్వాదంతోనే. ఓం విఘ్నేశ్వరాయ నమః.